మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము హై బ్లడ్ ప్రెషర్ కానీ హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకుందాం. సో ముఖ్యంగా హై బ్లడ్ ప్రెషర్ అనేది మనకి కొంత ఏజ్ తర్వాత, ముఖ్యంగా 50 ఏళ్ళ తర్వాత మనం చూసే కామన్గా వచ్చే ప్రాబ్లం అనమాట. సో ఈ హై బ్లడ్ ప్రెషర్ని వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన బాడీ వెయిట్ని, శారీరక బరువుని కంట్రోల్లో పెడుతూ మంచి ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం చేయడం వలన, హెల్దీ డైట్ ఫాలో చేయడం వలన మనము ఈ బీపీని చక్కగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం ఈ మూడింట్లో ఏదో ఒకటి చెయ్యకపోయినా కూడా మన హైపర్ టెన్షన్ అనేది పెరిగే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ వలన మనకి ఎన్నో రకాల డిలిటరియస్ ఎఫెక్ట్స్ అనేవి బాడీ పైన ఉంటాయి. ముఖ్యంగా ఇది మన కిడ్నీ ఈ ప్రాబ్లం వచ్చేటలాగా చేస్తుంది అనమాట. లేకపోతే గుండెను వీక్ చేయడము, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే పక్షపాతం రావడము, తర్వాత శరీరంలో వాపులు రావడము, ఇలాంటివి ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి, చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్తో. అందుచేతనే నేను చెప్పినట్టు బరువుని కంట్రోల్లో పెడుతూ మంచి డైట్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం వలన ఖచ్చితంగా ఈ బ్లడ్ ప్రెషర్స్ని మనము కంట్రోల్లో చేయొచ్చు అనమాట. సో ఈ డైట్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో చెప్పడం ఏంటంటే గింజ ధాన్యాలు, చిరుధాన్యాలు సరి అయిన మోతాదులో మనం ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలి. వీటిలో రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని అంటే మైదా, కార్న్ఫ్లవర్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే మనం వీటితో చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో బ్రెడ్, బిస్కెట్, బన్, పిజ్జా, నూడిల్స్, బర్గర్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే పప్పు దినుసులు ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్, వీటిలో మంచి పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఈ పొటాషియం అనేది మన బ్లడ్ ప్రెషర్స్ని బాగా నియంత్రణలో ఉంచుతుంది అనమాట. అంటే మనకు సోడియం కంటెంట్ పెరిగినప్పుడు ఈ పొటాషియం అనేది ఒక యాంటగోనిస్టిక్గా చేసి మన బ్లడ్ ప్రెషర్ని ఒక లెవెల్లో మెయింటైన్ చేస్తుంది. సో పప్పు మనం సాంబార్ కానీ, ఆకుకూర పప్పు కానీ, కూరగాయ పప్పు కానీ, లేకపోతే మొలకేసిన గింజలు, ఉడికించిన గుగ్గిళ్ళు, బట్టిలో ఆడించిన శనగలు, బఠానీలు, ఉప్పు లేనివి వాడుకోవచ్చు. లేదా పప్పు సూప్ లాగా చేసుకోవడం కానీ, పప్పు కట్టులాగా తీసుకోవడం కానీ, ఇలా ఎన్నో వెరైటీస్ మనం పప్పు వాడుకోవచ్చు. అలాగే ఆకుకూరలు, కూరగాయలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. వీటిలో కూడా మంచి పొటాషియం లభిస్తుంది. సో ప్రతి పూట 1 కప్పు సాలడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. సాలడ్ అంటే పెద్ద గొప్ప పేర్లు ఏమీ ఉండవు ఇందులో. ప్రతి కూరగాయని పచ్చిగా తీసుకోవచ్చు మనం, ఒక బెండకాయ, వంకాయ తప్పితే. ఎటువంటి కూరగాయ అయినా మనం చక్కగా కట్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, ఒక క్యారెట్ కట్ చేసుకునైనా తీసుకోవచ్చు. అలా మనం కీరా దోసకాయ కానీ, క్యాబేజు, క్యాప్సికము, ఎటువంటి కూరగాయలనైనా మనం చాప్ చేసి రాగా తీసుకోవచ్చు. ఈ సాలడ్లో కూడా మనకి మంచి వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. మన శరీరంలో బ్లడ్ ప్రెషర్తో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే ఇవి ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. సో బ్రేక్ఫాస్ట్ ముందర, మధ్యాహ్నం, రాత్రికి ఖచ్చితంగా సాలడ్ అనేది ఆహారంలో చేర్చుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని చట్నీ రూపంలో కానీ, రైతా రూపంలో, ఆకుకూర పప్పు లేదా కూరగాయ చేయడము, లేదా అన్నంలో వేయడం కానీ, పిండిల్లో వేయడం కానీ చేసి వీటిని దోశ, ఇడ్లీ, పెసరట్టులో లేదా చపాతి వీటిల్లో ఇలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. సో ఖచ్చితంగా 100 గ్రాముల ఆకుకూరలు ఉండేలాగా ఆహారంలో చూసుకోవాలి. దీంతో పాటు ప్రతిరోజు వెన్న తీసేసిన పాల ఉత్పత్తులు ఆహారంలో చేర్చుకోవచ్చు. దీన్ని టీ, కాఫీ రూపంలో కానీ, లేకపోతే మజ్జిగ, పెరుగు రూపంలో కానీ వెన్న తీసేసిన పాలు వాడుకోవచ్చు. అలాగే గుప్పెడు నూనె గింజలు కానీ, పలుకులు కానీ వాడుకోవచ్చు. వీటిలో నువ్వులు కానీ, అవిసెలు, లేకపోతే చియా సీడ్స్, గసగసాలు, తర్వాత వేరుశెనక్కాయలు ఇలాంటివి ఏమైనా నూనె గింజలు, లేకపోతే పొద్దుతిరుగుడు గింజలు కానీ, కుసుమ గింజలు కానీ, లేకపోతే మనకి దోసపండు గింజలు, గుమ్మడి గింజలు, తర్వాత పుచ్చపండు గింజలు, ఇలాంటివి ఏవైనా గింజలు వాడుకోవచ్చు. లేకపోతే మనకి ఆక్రోట్, బాదాం, పిస్తా ఇలాంటి చిల్గోజా, మెకాడీమియా నట్స్, పైన్ నట్స్, పీకెన్స్
హేజల్ నట్స్ ఇలాంటి నట్స్ అయినా సరే మనం వీటిని నానబెట్టి వాటితోనే తీసేసి వాటిని ఒక గుప్పెడు తీసుకోవచ్చు. సో ఈ నూనె గింజల్ని రోస్ట్ చేసి మనం పెన్నంలో బాటిల్లో స్టోర్ చేసి రోజు ఒక గుప్పెడు కానీ, నానబెట్టిన పలుకులు తొక్క తీసేసినవి కానీ, ఇలా ఏవైనా మనము ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకుంటే వీటిల్లో కూడా మంచి పొటాషియం లభిస్తుంది అనమాట. అలాగే హెల్దీ నాన్ వెజ్ ఫుడ్స్, ఫిష్లో మనకి మంచి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో వీటిని వారంలో 1-2 సార్లు 150 grams to 200 grams వీటిని మనం 1 weekలో స్ప్రెడ్ చేసి తీసుకోవచ్చు. కోడిగుడ్డు ఉడికించి తీసుకుంటే చాలా మంచిది. దీన్ని బుర్జీ, ఫ్రై, ఆమ్లెట్ ఇలా చెయ్యకూడదు. రెడ్ మీట్ తగ్గించి తీసుకోవాలి. నెలకి 1-2 సార్లు ఒక 100 grams తీసుకోవచ్చు. స్కిన్లెస్ చికెన్ ఆర్ పౌల్ట్రీ ఎటువంటిదైనా ఒక 100 grams వీక్లీ వన్స్ తీసుకోవచ్చు. ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ని ఇన్కార్పొరేట్ చేస్తూ తక్కువ మోతాదులో నూనె వాడుకోవచ్చు. నూనెల్ని రకరకాలుగా మార్చి వాడుకోవడం మంచిది. వెన్న, నెయ్యి, మీగడ, డాల్డా ఇలాంటివి కొద్ది రోజులు అవాయిడ్ చేయొచ్చు. లేకపోతే కొంచెం నూనె బదులుగా వెన్నని వాడడం కానీ, కొంచెం నూనె బదులుగా నెయ్యి వాడుకోవడం ఇలాంటివి చేయొచ్చు. బేకరీ ప్రోడక్ట్స్, జంక్ ఫుడ్స్, జ్యూసెస్, బెవరేజెస్, బయట దొరికేవి, ప్రాసెస్ ప్యాక్డ్ ఫుడ్స్ వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అప్పడాలు, వడియాలు, జాడి పచ్చళ్ళు, సేవరీ ఐటమ్స్లో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఉప్పు. చేపలు, వడియాల్లో వీటిని అవాయిడ్ చేస్తూ మంచి వ్యాయామం పొద్దున సాయంత్రం చేస్తూ హెల్తీ బ్యాలెన్స్ డైట్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో చేసుకోవచ్చు.